వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన విజయం ఖాయమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసుల పేరును ప్రకటించడం పట్ల ఆయన కార్యాలయం వద్ద నేతలు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. టీడీపీ జనసేన అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు టీడీపీ జనసేన కూటమికి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్ పారిపోవడానికి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. టీడీపీ జనసేనలు కలిసి రాష్ట్రంలో 165 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పున్నమి నాడు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి టీడీపీ జనసేన అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడం చాలా సంతోషకరం, శుభపరిణామం. శుభదినం నాడు విడుదల చేసిన ఈ జాబితాతో అప్రతిహత విజయాలకు నాంది పలుకుతుందని మేము నమ్ముతా ఉన్నాం. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఒక చారిత్రక అవసరాన్ని అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే గుర్తించారు. తప్పకుండా అందరూ కూడా ఏకపక్షంగా మా కూటమికి ఓట్లేసేదానికి సన్నద్ధంగా ఉన్నారు. సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సభలు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువలాగా ఉంటాయి తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధమా, పారిపోవడానికి సిద్ధమా అనే మాట ప్రజల నుంచి వస్తా ఉంది. కాబట్టి అతను రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మేము ప్రజలు సంసిద్ధులై ఉన్న తరుణంలో జరుగుతున్న ఈ సుహృద్భావ వాతావరణంలో జరిగే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ వస్తుంది. 165 స్థానాలకు తగ్గుకోకుండా తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధిస్తుంది.